హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా ఈజీగా చేసుకుని చికెన్ బిర్యానీ చూపిస్తాను. ఏ బిర్యానీ అయినా ఈ స్టైల్లోనే చేసుకోవచ్చండి. నాకు రాదు అన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇదివరకు నేను చాలాసార్లు చూపించాను. ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్గా చేస్తున్నాను అనమాట. మసాలాలు పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా చెప్తున్నాను. పెద్ద పెద్ద లెగ్ పీసులు కానీ పెద్ద పెద్ద పీసెస్ కానీ ఏదైనా కానీ ఈజీగా చేసుకునే ప్రాసెస్. దీనికోసం ముందుగా మనం ఎంత బియ్యం తీసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగ్గట్టు చికెన్ బియ్యం మొత్తం సరిపోయే పెద్ద కడాయి అయితే తీసుకోండి. తెల్లది కానీ ఏదో ఒకటి తీసుకోండి. మాకైతే ఇంట్లో ఇదే కొంచెం పెద్దది అనిపించింది, అందుకని తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం నెయ్యి ఆయిల్ సమానంగా వేసుకోండి. లేదంటే ఫుల్గా ఆయిల్ వేసుకోవచ్చు, ఫుల్గా నెయ్యి వేసుకోవచ్చు. అది కానీ ఇది కానీ, లేదా రెండు కలిపి వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం పులావ్కి వాడే ఉంటాయి కదా బిర్యానీ మసాలా, అవి సపరేట్గా ఉండేవి అన్నీ వేసుకోండి. ఆకులు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క, ఇంకా ఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ వేసేసుకొని కొంచెం రోస్ట్ అయ్యాక బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా బాగా కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అయితే యాక్చువల్గా చాలామంది బిర్యానీ ప్లెయిన్ మొత్తం తినేస్తారనమాట, కర్రీ లేకుండా. మేము అలాగే తింటాము. సో అందుకని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలండి. దీనికి మనకి కర్రీ అవసరం లేదు, చాలా బాగుంటుంది, ఉత్తదే తినేయచ్చు అనమాట. కొంచెం ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి క్వాంటిటీకి తగ్గట్టు. నేనైతే కేజీ చికెన్ కేజీ రైస్ అనమాట. దానికైతే ఒక 4 ఆనియన్స్ పెద్దవి అయితే కట్ చేసి వేసుకున్నాను అనమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఎంత బాగా బ్రౌనిష్గా వస్తే అంత మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. బాగా వేగిపోవాలండి. ఈలోగా అయితే నేను పక్కనే కొంచెం రైస్ పెట్టేసుకున్నాను. ఈ రైస్ ఏంటంటే మనకి వాటర్ వేయడానికి క్వాంటిటీ అవసరం లేదు. 2 సార్లు వాష్ చేసుకొని ఫుల్గా ఎక్కువగా వాటర్ ఎక్కువ పోసేసుకొని ఉడికించాలన్నమాట బాస్మతి రైస్. ఒక పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ చేశాను. ఆ రైస్లో కూడా కొంచెం మనకి పలావ్ దినుసులు ఉంటాయి కదా స్పైసెస్, అవి కూడా కొంచెం కొన్ని వేసేసుకోండి. కొంచెం ఇది ఉంటుంది కదా షాజీరా కూడా వేసుకొని ఉప్పు వేసుకొని రైస్ అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట. అది ఎంత ఉడకాలంటే జస్ట్ ఒక 80% ఉడికితే సరిపోతుంది. మిగతా రిమైనింగ్ మనం ఈ చికెన్ పీసెస్లో వేస్తామన్నమాట. సో తర్వాత ఈ విధంగా అయితే మొత్తం అంతా కూడా బాగా వేగిపోవాలి. ఆ తర్వాత అయితే ఇందులో కొంచెం మనం యాక్చువల్గా అయితే దీనికి మనకి మంచి గ్రేవీ రావాలంటే టొమాటోస్ కూడా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఈ టొమాటోలతో పాటు నేను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను అనమాట. 2 టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టి ఈ విధంగా వేసేసాను. ఇది కూడా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు ఇందులో కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల ఏంటంటే బిర్యానీ కొంచెం స్పైసెస్ అవి వేస్తాం కదా, మనకి కడుపు అనేది మంట రాకుండా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, అండ్ గ్రేవీ బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఒక కప్పు కంపల్సరీ వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, చికెన్ ముక్కలకి సరిపడగానే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ రైస్కి వేసుకుంటాం కాబట్టి ఇందులో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారంతో పాటు కొంచెం బిర్యానీ మసాలా తీసుకోండి. ఒకవేళ ఇంట్లో రెడీ చేసుకుంటే ఇంట్లోదే వేసుకోండి, లేదంటే నేనైతే ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా వేసాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తీసుకొస్తూ ఉంటారు మా హస్బెండ్ కానీ మా ఇంట్లో కానీ, ఏది ఉంటే అది వేస్తాను అనమాట. సో ఈరోజైతే నేను ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా వేసాను, చాలా చాలా బాగుందనమాట. ఈ విధంగా వేసేసి తర్వాత ఈ పీసెస్ అయితే లెగ్ పీసెస్ కొన్ని బాగా పెద్ద పెద్ద పీసెస్ అండి. ఈ పీసెస్ అయితే మాత్రం యాక్చువల్గా మనం ముందుగానే పట్టించి నైటే, చాలామంది బిర్యానీ చేయడానికి నైటే పట్టించి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, లేదంటే మార్నింగే తెచ్చేసుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఉప్పు కారం ఇవన్నీ పెరుగు మసాలాలు అన్నీ పట్టించి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేస్తారు. అలా అయితే జ్యూసీగా ముక్క కూడా చాలా బాగా వస్తుంది. ఒక్కొక్కసారి మనకు టైం ఉండదు. మా ఫాదర్ తేవడమే 11:30కి తీసుకొచ్చారనమాట. ఇంకా అందుకని నేనేం చేశానంటే పెద్ద కుక్కర్లో అవన్నీ కూడా అసలు ఉప్పు కారం ఏమి వేయకుండా జస్ట్ 2-3 విజిల్స్ వేపించేసాను అనమాట. వేపించాక అది వాటర్తో పాటు తీసుకొచ్చి ఇందులో వేసేసాను. ఇప్పుడు ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలకు బాగా పడతాయి అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ ఈ విధంగా బాగా కలుపుకుంటూ అడుగు అంటకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఉప్పు కారం పడుతుందా అనుకుంటారు, పడుతుందండి, చాలా బాగుంటుంది. దమ్ వేస్తాం కాబట్టి అదిరిపోతుంది అనమాట. కాకపోతే మంచిగా మసాలాలు పట్టించుకున్నది ఇంకా బాగుంటాయి, ముక్కలు జ్యూసీగా ఉంటాయి. ఆ తర్వాత ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకొంచెం వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇంకా అంతేనండి. ఇంకా ఇది దగ్గర పడిపోవాలి మనం దమ్ పట్టేటప్పటికి. ఈలోగా రైస్ అయితే ఉడుకుతుంది కదా, అది జస్ట్ 20% ఉందనుక కట్టేసుకొని వడపోసుకోండి. లేదంటే మనకి ఇంకా ఒకవేళ ఇది రెడీ అయ్యేటప్పటికి రైస్ కూడా రెడీ అయిపోతే మాత్రం వెంటనే దీని మీద వేసేయచ్చు అనమాట. సో ఇదంతా దగ్గర పడిపోవాలి. సో పుదీనా కొత్తిమీర కంపల్సరీ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలిపేసుకోవాలి.
ఉప్పు కారం ఇప్పుడు ఏంటంటే మనం ఈ ముక్కలు ఉడికాయా లేదా అని చూసుకొని ఉప్పు కారం మసాలా కరెక్ట్గా సరిపోయింది లేదో ఒకసారి టేస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా సరిపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. రైస్ కూడా విడిగా ఉడికించాం కదా, రైస్లో కూడా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి. సరిపోతే జస్ట్ కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకోవాలన్నమాట. చాలా మందికి బిర్యానీ చేసేటప్పుడు ఉప్పు కారాలు అడ్జస్ట్ అవ్వవు. సో ఇది మంచి టిప్ అనమాట. ఈ విధంగా చూసుకుంటే రెండాట్లో కూడా మంచిగా సరిపోయి ఉప్పు కారం అదిరిపోతుంది. ఇంతేనండి. ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి పుదీనా కొత్తిమీర వేసేసి దమ్ పెట్టడమే అనమాట. ఇంక మూత పెట్టేసుకోవడమే, గాలిపోకుండా ఏదో ఒకటి పెట్టుకోవాలి. అదంతా యాక్చువల్గా అయితే ఇది మనం పక్క నుంచి గెరిటిని తీసుకొని తెల్లది కొంచెం ఆ కలర్ రైస్ ఈ విధంగా వేసుకోవాలండి బిర్యానీ. కానీ మేము ఏంటంటే ఈ కొంచెం గిన్నె బాగా పెద్దది లేదు, వండేది ఇరుకైపోయింది. అందుకని చెప్పి మొత్తం కలిపేసాం అనమాట. పీసెస్ విడిగా పెట్టేసి ఈ విధంగా కలిపేసాము, ఎందుకంటే కర్రీ కూడా లేదు కాబట్టి. కర్రీ ఉంటే మనం కలుపుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ మసాలా ఈక్వల్గా రావాలని ఈ విధంగా చేసాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్.